హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జస్ట్ మౌనికా థింగ్స్. గుడికెళ్ళి అట్నుంచి గండికోటకు వచ్చాము. రీసెంట్ గా ఇక్కడ ఒక అమ్మాయి మర్డర్ జరిగింది కదా, అందుకని ఇక్కడ ఒక పోలీస్ ని పెట్టి వచ్చిన వాళ్ళ ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు. ఈ గండికోటలో మసూదా, మర్యాద రామన్న, గోపిచంద్ సాహసం మూవీ షూటింగ్స్ చేశారు. మొత్తం రాళ్లతోనే చాలా బాగా కట్టారు. ఈ బిల్డింగ్ అప్పట్లో రాజులు జైలుగా వాడేవారంట. ఈ జైల్లోనే మసూదా మూవీ సీన్స్ షూట్ చేశారు. అక్కడి నుంచి వచ్చాక మసీద్ ఉంటుంది. ఇక్కడే మర్యాద రామన్న షూటింగ్ చేశారు. ఇక్కడ చాలా రూమ్స్ ఉన్నాయి. అవన్నీ అప్పట్లో గుర్రాలు పెట్టడానికి వాడేవాళ్ళంట. లోపలైతే మినీ చార్మినార్ లాగా అనిపించింది. ఈ ప్లేస్ నుంచి హైదరాబాద్ కి ఒక సీక్రెట్ స్వరంగ మార్గం కూడా ఉందంట. ఇలాంటి ప్లేసెస్ కి వస్తే అప్పట్లో సైనికులు, రాజులు గుర్రాలతో ఇలా ఇక్కడ తిరుగుతూ ఉండింటారు అని ఒక సినిమా లాగా కళ్ళ ముందు జరుగుతున్నట్లు అనిపిస్తుంది. నెక్స్ట్ అక్కడి నుంచి వచ్చాక అప్పట్లో సైనికులు ధాన్యం ఎత్తిపెట్టుకునే ధాన్యాగారం ఉంటుంది. తర్వాత రంగనాయకుల స్వామి గుడి ఉంటుంది. ఈ గుడిలో విగ్రహం ఉండదు. నవాబులు ఆక్రమించుకునేటప్పుడు దేవుడి విగ్రహాన్ని వాళ్ళకి దొరకకుండా తీసుకెళ్లారంట. ఇక్కడే గోపిచంద్ మూవీ సాహసంలో హింజ్లాజ్ దేవి గుడి షూట్ చేశారు. ఇక్కడ కూడా చిన్న గుహల్లాగా రూమ్స్ ఉన్నాయి. లోపల గబ్బిలాలు కూడా తిరుగుతున్నాయి. అక్కడి నుంచి ముందుకొస్తే పెన్నా రివర్ వ్యాలీ వస్తుంది. ఇంతకు ముందు మా ఆయన గండికోట వెళ్దామని ఎప్పుడు అన్నా ఏముంటాయి అక్కడ రాళ్ళు రప్పలు తప్ప అని అనుకునేదాన్ని. కానీ ఈ వ్యూ కోసమైనా కంపల్సరీ గండికోట రావాల్సిందే. సమ్మర్ లో ఎలా ఉంటుందో కానీ రెయినీ సీజన్ కాబట్టి ఫుల్ వాటర్ తో చూడడానికి చాలా బాగుంది. నాకైతే డెస్క్ టాప్ వాల్ పేపర్ లాగా అనిపించింది. ఇలాంటి ఎక్స్పీరియన్స్ ని ప్రతి ఒక్కరూ ఎక్స్పీరియన్స్ చేయాలి. మేమైతే ఆ లోయని చాలా సేపు చూస్తూ ఉండిపోయాం. ఇక్కడ ఫోటోషూట్స్ చేసుకున్నా చాలా బాగా వస్తాయి ఫొటోస్. కానీ కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి. ఒక్క అడుగు వెనక్కి వేసినా లోయలోకి పడిపోతాం. ఇక్కడే కొన్ని ఫొటోస్, వీడియోస్ తీసుకున్నాం. ఇలాంటి ప్లేస్ లో శారీ కన్నా డ్రెస్ అయి ఉంటే క్యారీ చేయడానికి బాగుంటుంది అనిపించింది. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.